ప్రజాగళం టూర్లో వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు చంద్రబాబు. జగన్ హయాంలో జరిగిన తప్పుల్ని ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకోవడానికి అందరూ ఏకం కావాలంటూ ఓటర్లకు పిలుపునిచ్చారు చంద్రబాబు. 3 రాజధానులు చేశాడంట. కర్నూలు రాజధాని అయిపోయిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. అభివృద్ధి అయిపోయిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. 3 ముక్కలు ఆటాడి 3 రాజధానుల పేరుతో అసలు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు జగన్కు తెలిసిందే ఒకటే: రద్దులు, గుద్దులు, బొక్కుడు, నొక్కుడు, కూల్చివేతలు, దాడులు, కేసులు. అంతేనా? ఒక్క ఛాన్స్ అన్నావు, తండ్రి లేని బిడ్డ అన్నావు, చిన్నాన్న చంపేశావు. అవునా కాదా? చిన్నాన్న చంపి చెల్లెల్ని జైలుకి పంపించాలని ఆలోచిస్తున్నావు. దోషుల్ని మాత్రం పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు. నువ్వు ఒక విధ్వంసకరుడు. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. ఒక అహంభావి రాష్ట్రాన్ని నాశనం చేస్తా ఉంటే భావితరాల భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా చేసినప్పుడు అందరూ ఒకటి కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.